ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొరియన్ కనకరాజ్ మూవీ డే బై డే కలెక్షన్లు భారీగా సాధిస్తుంది. మరి మూడవ రోజు ఆదివారం భారీగా కలెక్షన్లు సాధించింది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొత్త సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి నాగబాబు లీడ్ రోల్లో పోషిస్తూ వచ్చిన హ్యాండ్సప్ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈయన ఆ తర్వాత ముకుంద సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న వరుణ్ తేజ్ ఆ తర్వాత కంచె, తొలి ప్రేమ, ఫిదా, అంతరిక్షం ఇలా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా వరుణ్ తేజ్ వరుస చిత్రాలు చేస్తున్నారు, కానీ బ్లాక్ బస్టర్ రేంజ్లో ఈ మధ్య కాలంలో ఆయన కెరీర్లో ఒక్క మూవీ కూడా పడలేదు అనేది చెప్పాలి. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠిను వివాహం చేసుకొని ఒక కొడుకుకి కూడా జన్మనిచ్చిన వరుణ్ తేజ్ కొడుకు పుట్టాక ఆయన కెరీర్లో హిట్ తప్పనిసరి అయిపోయింది. ఈ క్రమంలోనే ఈసారి ఎలాగైనా సరే మంచి విజయాన్ని అందుకోవాలనుకున్న వరుణ్ తేజ్ ఏకంగా జానర్నే మార్చేశాడు. ఇండో కొరియన్ నేపథ్యంలో కామెడీ హర్రర్ బ్యాక్డ్రాప్లో కొరియన్ కనకరాజు అంటూ ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 6వ తేదీనే 2 తెలుగు రాష్ట్రాలలో పెయిడ్ ప్రీమియర్స్తో ప్రారంభించిన ఈ షో మొదటి షోతోనే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా 125 షోలు ప్లాన్ చేయగా అందులో 100 థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడడం గమనార్హం. ఇక రోజు రోజుకి టికెట్ బుకింగ్స్ పెరుగుతుండడం, కలెక్షన్లు కూడా భారీగా లభించాయి. ముఖ్యంగా కేవలం 3 రోజుల్లోనూ ఈ సినిమా లాభాల బాట పట్టడం చూసి డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లను యాడ్ చేయడంతో పాటు అదనపు షోలు కూడా జోడిస్తున్నారు. మొదటి రోజు ఈ సినిమాకు 10,20,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 2 రోజుల్లో కలుపుకొని ఈ చిత్రానికి 23,60,00,000 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మరి మూడవ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. మూడవ రోజు ఆదివారం కావడంతో భారీ ఆదరణ దక్కింది. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ, రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. శనివారం ఈ సినిమాకు గంటకు 9,000 టికెట్లు తెగితే అదే ఆదివారం గంటకు 10,000 పైగా టికెట్లు తెగాయి. మొదటి రోజు ఈ సినిమాకు 1,20,000 టికెట్స్ బుక్ మై షోలో తెగగా రెండవ రోజు 1,30,000 టికెట్స్ తెగాయి. అదే మూడవ రోజు 1,40,000 టికెట్స్ తెగాయి. ఈ సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ మూడవ రోజు ఈ విధంగా నమోదు చేసింది. మార్నింగ్ 50%, మ్యాట్నీ షో 53%, ఫస్ట్ షో 51%, సెకండ్ షో 52% ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే మూడవ రోజు 12 కోట్ల గ్రాస్, 6.5 కోట్లు షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 3 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 35 కోట్ల గ్రాస్, 18 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. 4వ రోజు సోమవారం వర్కింగ్ డే రోజు ఏ విధంగా ఈ సినిమా పర్ఫామ్ చేయనుందో చూడాలి.